సమాజ హితం కోసం చేసే కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా ముందుంటామని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్ రెడ్డి నిర్వహించే రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో పాల్గొంటామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశం, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు మల్లేశం తెలిపారు. ధర్మారం గ్రామంలో అఖిలపక్ష పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాజంలో చాప కింద నీరులా డ్రగ్స్ మహమ్మారి విస్తరించడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ కు బానిసైన యువత ఆత్మహత్యలు చేసుకోవడం, రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారన్నారు. రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు బాలరాజు, శ్రీనివాస్, లింగం, పరశురాములు, యాదగిరి, కనకారెడ్డి, ఐలయ్య, కొండలరెడ్డి పాల్గొన్నారు. ఈ యాంటీ డ్రగ్స్ అనేది పెద్ద వైరస్ లాంటిది. ఒక్కసారి ఇట్లా ఇది టచ్ అయిందంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యంగా నేను చిన్నతనంలో విదేశాల్లో డ్రగ్స్ తినేవారని వినేవాడిని తప్ప ఆ డ్రగ్స్ అంటే ఏందో ఇప్పటివరకు నాకు ఒక 52-50 సంవత్సరాలు ఉంది. ఆ డ్రగ్స్ నేను ఇంతవరకు కూడా చూడలేదు. కానీ మహమ్మూరి ఈ డ్రగ్స్ ఏదైతుందో కేవలం ఒక పట్టణాల నుంచే సాగుతుండేది. అది మెల్లగా మన పల్లెటూరులో కూడా ఇది వ్యాపిస్తుందంటే దీని వెనుక యూత్ చాలా స్ట్రాంగ్గానే దీన్ని యూజ్ చేస్తున్నారు అనేది ఇప్పటికి నాకు అర్థమైపోయింది. దయచేసి నేను ఒకటే అంటున్నాను, ఈ డ్రగ్స్కు ఎవరైతే ఉన్నారో, దీనికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళు కేవలం టీనేజ్ వాళ్ళే. 19-20 లోపల ఒక యూత్ దీనికి అలవాటు పడుతుంది. ఇది కేవలము ఒక వాళ్ళ యూత్నే కాకుండా దీనికి బాధ్యత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా వహించవలసిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ధర్మారం గ్రామంలో రేపు జరగబోయేటువంటి రన్వే కార్యక్రమానికి ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలన గురించి చేస్తున్నటువంటి కమలాకర్ రెడ్డి, అదేవిధంగా మన ఐలయ్య గారు మిరుదొడ్డి మండలం నుంచి స్టార్ట్ చేసిరంటే కానీ మనకు కూడా చెప్పుకోవడానికి కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభోత్సవం చేయకముందు మన మిరుదొడ్డి మండలం నుండి చేయడం అంటే మనందరికి కూడా గర్వకారణం. ఇటువంటి మంచి కార్యక్రమాలను చేసిన వాళ్ళు మనం ఎప్పుడైనా కానీ అన్ని పార్టీల వాళ్ళు అందరం కూడా ప్రశంసించాలి తప్ప ఏదో చేస్తురని అనవసరమైనటువంటి రద్దతాలు చేయకుండా ఇటువంటి కార్యక్రమాలు అన్ని పార్టీలు సహకరించాలి. మన యువతను తప్పుదోరి పట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.